రాష్ట్రంలో వ్యవస్థలను అడ్డం పెట్టుకుని ఒక ఆర్గనైజింగ్ క్రైమ్ చేస్తున్నారని ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి అక్రమ అరెస్టుపై ఆయన తీవ్ర స్థాయిలో స్పందించారు. ఏడాదిన్నర క్రితం జరిగిన ఒక ఆత్మహత్య కేసును మళ్లీ బయటకు తీసుకొచ్చి అక్రమ అరెస్టు చేస్తున్నారంటే ప్రభుత్వం ఎంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోందన్నారు. రైల్వే పోలీసులు దీనిని ఆత్మహత్యగా నిర్ధారించారని, రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐ మారిన తర్వాత ఈ కేసు తారుమారైందన్నారు. 4 ఏళ్ల క్రితం రాజారెడ్డి బెదిరించి ఉంటే మహేశ్వర్ రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారని, ఆత్మహత్య అన్నది అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుందన్నారు. ఎవరిని మెప్పించడానికి, ఎవరిని మైమరిపించడానికి ఇలా అక్రమ అరెస్టులు చేస్తున్నారో అర్థమవుతోందన్నారు. చంద్రబాబు నాయుడు కేసులో 164 మందిని విచారించిన తర్వాత మిస్టేక్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్ అంటూ మూసివేస్తున్నారని, అసలు ఇది ఏ సాంప్రదాయానికి దారితీస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటికే పోలీసుల వైఖరి పట్ల కోర్టులు చాలాసార్లు చివాట్లు పెట్టాయన్నారు. అయినా వారి పనితీరులో మాత్రం మార్పు రాలేదని వెంకట్రామిరెడ్డి విమర్శలు చేశారు. ఇలాంటి అక్రమ అరెస్టుల ద్వారా వైసీపీని భయపెట్టలేరని, ఖచ్చితంగా చట్టపరంగా ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు. కక్ష సాధింపు చర్యలో భాగంగా ఆయన ఈ కేసులో ఇరికిచ్చే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్లోనే రైల్వే పోలీసుల యొక్క ఇన్వెస్టిగేషన్లో అది సూసైడ్ అని తేలింది క్లియర్ కట్గా. ఒకసారి రైల్వే పోలీసులు ఒక ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మళ్ళీ అదర్ ప్రొసీడింగ్స్ కోసం లోకల్ ఎస్హెచ్ఓకి అప్పగిస్తారు ఆ కేసు. లోకల్ వాళ్ళు మళ్ళీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసేకి ఏముండదు, మొత్తం అంతా అక్కడే అయిపోచేస్తారు. వాట్స్ మోటివ్ రైల్వే పోలీసు వీళ్ళు మళ్ళీ సెకండ్ టైం ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఈయన్ను ఇరికించే ఒక కార్యక్రమం చేసినారు. అక్కడే వాళ్ళు సబ్మిట్ చేసిన రిమాండ్ రిపోర్ట్లోనే 2 ఆప్షన్లు చూపిస్తున్నారు. ఒకటి జయసింహారెడ్డి అనే ద్వారా జరిగినది ఒక ఆప్షన్ గా, జైపాల్ రెడ్డి అనే అతనిది ఒక ఆప్షన్ గా చూపిస్తున్నారు. అదేవిధంగా ఎప్పుడో 4 ఏళ్ల కిందట ఈయన మాట్లాడిన విషయాన్ని చూపిస్తున్నారు. సో సూసైడ్ టెండెన్సీ ఎప్పుడైనా కానీ ఒక సైకలాజికల్ గా డిప్రెస్ అయినప్పుడు చేస్తారు, కానీ 4 ఏళ్ల కిందట ఒకటి పెట్టుకొని ఆ రోజు ఏదో అన్నాడని చెప్పేసి ఈ రోజు చేసే కార్యక్రమం ఎక్కడ చేయరు అనమాట. కానీ ఈ రోజు వీళ్ళు ఒక ఏదో కక్ష సాధింపు చర్యలుగా లోపల వేపియాలా, 1 నెల రోజులు పెట్టాలా, ఎవరినో మెప్పించడం కోసం, ఎవరినో మైమర్పించడం కోసం చేస్తున్న కార్యక్రమంగా కనపడుతుంది. సో డెఫినెట్ గా వీటన్నింటినీ కూడా గౌరవ న్యాయస్థానాల దగ్గర ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం. పోలీస్ వ్యవస్థ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే గన ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కేసులు నీరు గార్చే విధంగా, ఎక్కడైనా ఒక గొడవ జరిగి మనం బాధితులే కేసులు పోతా అంటే కౌంటర్ కేసులు కడుతున్నారు. అదేవిధంగా ఇప్పుడు చూసామంటే ఇది ఒక కొత్త సాంప్రదాయాన్ని వ్యవస్థ నేర్పిస్తోంది. ఆ సాంప్రదాయం ఎటుపోతుందో ఏమవుతుందో కూడా ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం. ఎప్పుడో 2 సంవత్సరాల కిందట, 1.5 సంవత్సరం కిందట సూసైడ్ చేసుకుంటే ఇప్పుడు ఛాలెంజ్ చూపించడం ఏంటుంటుంది, ఇప్పుడు కేసులో పెట్టడం ఏంటుంటుంది. సో పోలీస్ అన్ని సంవత్సరాలు ఎందుకు ఇన్వెస్టిగేషన్కి డిలే అవుతోంది? ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చేయాలంటే ఇంకొక కంప్లైంట్ సంవత్సరం తర్వాత తీసుకుంటే ఏముంటుంది? డిలే కదా ఇక్కడ. సో ఇవన్నిటినీ కూడా డెఫినెట్గా రాబో కాలంలో జ్యుడిషియరీ కూడా ఆలోచించుకోవాలి ఎలా చేస్తుందని. ఇలాంటి చాలా ప్రక్రియ ఉంది. ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుంది. ఇది ఆర్గనైజ్డ్గా క్రైమ్ ఎందుకు చెప్తున్నానంటే, ఇంతకుముందు బయట ఎవరో ఎక్స్టర్నల్గా డబ్బులు తీసుకొని సుపారీచ్చి చేసేవాళ్ళు, ఈరోజు అది వ్యవస్థ ద్వారా చేపిస్తున్నారు.